మీరు చాలా జాంబీస్ మూవీస్ చూస్తుంటారు. అయితే ఈ కొరియన్ జాంబీ సీరీస్ మాత్రం చాలా డిఫరెంట్‌గాను, ఇంకా ఎక్సలెంట్‌గాను ఉంటుంది. మరెందుకు ఆలస్యం? ఎపిసోడ్ 1 మొదలుపెట్టేద్దాం. ఈ కథ జేసన్ ఎరాలోది. మనకి ఎలా అయితే రాజుల కాలం ఉంటుందో, వాళ్ళకి జేసన్ ఎరా అన్నమాట. టైటిల్ పడుతున్నప్పుడే ఒక సస్పెన్స్‌ఫుల్ మ్యూజిక్‌తో ఒక రాజుగారి డెడ్ బాడీని చూపిస్తూ ఉంటారు. అలానే ఒక రకమైన పువ్వుల నుంచి ఏదో రసం తీసి, ఆ చనిపోయిన శరీరం నోట్లో పోస్తారు. కట్ చేస్తే అర్ధరాత్రి మందులు ఇంకా భోజనం పట్టుకొని డాక్టర్ లీ తన అసిస్టెంట్తో రాజుగారి ప్యాలెస్లోకి వస్తారు. రాజుగారు ఉన్న గదిలో నుంచి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ కుర్రవాడిలో కంగారు మొదలవుతుంది. ఆ భయంతోనే ఆ కుర్రవాడు రాజుగారి గది వద్ద భోజనం పెట్టగా ఒక భయంకరమైన ఆకారం ఆ కుర్రవాడిని అమాంతంగా ఆ గదిలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యంలో రాజుగారి గురించి కొన్ని పుకార్లు మొదలవుతాయి. ఆ పుకార్కు కారణం అనుకున్న వాళ్ళందరినీ చంపడం ఇంకా చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు కమాండర్ బూమ్. అలాగే మిగతా రాజ్యసభ సభ్యుల్లో కూడా అసలు రాజుగారు బాగానే ఉన్నారా అనే సందేహాలు మొదలవుతాయి. ఇది ఇలా ఉండగా రాణి మహాల్ ముందు యువరాజు అయిన హీరో చాంగ్ మోకాల మీద పడి వాళ్ళ నాన్నని చూడడానికి తనకి పర్మిషన్ ఇవ్వాలని కోరుతాడు. యువరాజు చాంగ్ రాజు అవడం ఏమాత్రం ఇష్టం లేని ఆ రాణి తన నాన్నని కలిసేందుకు వీలు అవ్వదని, రాజుగారికి అంటురోగం సోకిందని, దానివల్ల తనని ఎవరూ కలవకూడదని చెబుతుంది. అలాగే యువరాజుని వెనక్కి వెళ్ళిపోమని చెబుతుంది. రాణి ప్రవర్తన ఇంకా తండ్రి కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అసలు తన తండ్రి విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు హీరో చాంగ్. వెంటనే తన అనుచరుడైన మ్యూయాంగ్ని పిలిచి ఎలాగైనా రాజుగారికి వైద్యం చేస్తున్న డాక్టర్ యొక్క బుక్ని తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అక్కడితో ఆగకుండా ఆ రోజు రాత్రి సమయాన భటులకు కనిపించకుండా రహస్యంగా రాజుగారి గదిలోకి ప్రవేశిస్తాడు. గదిలోకి ప్రవేశించిన చాంగ్కి ఎక్కడ చూసినా రక్తపు వాసన. అంతేకాకుండా తను భయపడేలాగా ఒక వింత ఆకారం రాజుగారి గదిలో కనిపిస్తుంది. ఆ ఆకారం ఏంటి అని ఫాలో అవుతుండగా సడన్గా కమాండర్ బూమ్ ప్రత్యక్షమవుతాడు. హీరో చాంగ్ తను చూసిన దానిని గురించి చెప్పగా దానికి బదులుగా భూమి ఇక్కడ అంతా బాగానే ఉందని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే యువరాజు అయిన చాంగ్ని తన గదికి వెళ్ళమని బెదిరిస్తాడు. అయినా వినకుండా రాజుగారి గదిలోకి వెళ్తాడు చాంగ్. అయితే విచిత్రంగా రాజు మేనమావ అయిన హాంగ్జూ ఆ గదిలో కనిపిస్తాడు. హాంగ్జూ వరుసకి చాంగ్కి తాత అవుతాడు. ప్రస్తుతం ఉన్న రాణి రాజుగారికి రెండో భార్య. ఆ రెండో భార్య తండ్రే ఈ హాంగ్జూ. చాంగ్ రాజుగారి గదిలో ఒక మానిస్టర్ని చూశానని చెప్పగా ఆ మాటలు విన్న హాంగ్జూ నేను చూశాను, అది నువ్వే అని నిందిస్తాడు. తన తండ్రి చనిపోతే పదవి కాచేద్దాం అనుకుంటున్నావు అని నిందలు వేస్తాడు. ఇంకెప్పుడు రాజుగారి గదివైపు రాకూడదని తన కొడుకైన భూమ్ లీకి ఆదేశాలు జారీ చేస్తాడు. బాధతో తన భవనం దగ్గరికి తిరిగి వచ్చిన చాంగ్కి తన అనుచరుడు చెప్పిన విధంగా డాక్టర్ యొక్క బుక్ని తీసుకొని వస్తాడు. ఆ జనరల్ ఎంట్రీస్ తప్పుగా ఉండడంతో చాంగ్కి అర్థమవుతుంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని. అప్పుడు లాస్ట్గా రాజుగారిని ఎవరు కలిశారా అని చెక్ చేయగా అది డాక్టర్ లీ ఎవరు అని మ్యూయాంగ్ అడగగా తను 3 ఏళ్ల క్రితం రాజుగారి దగ్గర పనిచేశాడని, తర్వాత రిజైన్ చేసి రాజ్యానికి దూరంగా ఉన్న డాంగి అనే ప్రాంతంలో ఒక క్లినిక్ నడుపుతున్నట్టుగా సమాచారం ఉందని చెప్తాడు చాంగ్. వెంటనే ఎవరికీ తెలియకుండా మారువేషాల్లో తన అనుచరుడైన మ్యూయాంగ్తో లీని వెతికేందుకు ఆ రాజ్యం విడిచి డాంగ్నీకి బయలుదేరుతాడు చాంగ్. ఇదిలా ఉండగా డాంగ్నీలో డాక్టర్ లీ రాజుగారిని చూసి ఇంకా తిరిగి రాకపోవడంతో తన అసిస్టెంట్ సోబీ ధాన్యం అవి అయిపోవడంతో అక్కడ ఉన్న పేషెంట్స్కి ఆకలి తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ లీ తిరిగి వస్తారు. అది చూసిన పేషెంట్స్ అందరూ కూడా తమకి ఆకలి బాధ తీరుతుంది అని చాలా సంతోషపడగా కానీ లీ మాత్రం ఒక శవంతో తిరిగి వస్తారు. ఆ శవం మరెవరో కాదు, ఆ కుర్రవాడిని చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ తింటారు. ఎందుకంటే ఆ కుర్రవాడిని ఎవరో కొరికినట్టు రక్కినట్టుగా భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యం. ఈ విషయం గురించి సోబీ డాక్టర్ లీని అడగగా ఆయన ఏమీ చెప్పరు. ఇంకా రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటారు. ఇదిలా ఉండగా రాజ్యంలో యువరాజు చాంగ్ రాజు అవడం ఇష్టం లేని హాంగ్జూ మిగతా గవర్నమెంట్ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టి చాంగ్ని దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేయాలని అనుకుంటాడు. దానికి కమాండర్ అయిన భూమియుని పంపగా ప్యాలెస్లో యువరాజు లేడన్న విషయం తెలుసుకుంటాడు బూమ్. డాక్టర్ లీని వెతికే పనిలో ఉన్న యువరాజు చాంగ్ అక్కడ ఉన్న కొంతమంది దుకాణదారుల్ని డాక్టర్ లీ గురించి ఇన్ఫర్మేషన్ అడగగా వాళ్ళు డాక్టర్ లీని చూసామని, ఆయన ఒక అసిస్టెంట్ని తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారని, ఆ అసిస్టెంట్ మీద ఎవరో దాడి చేసినట్టుగా ఆయన ఒంటి నిండా మార్క్స్ ఉన్నాయని యువరాజు చాంగ్కి చెప్తారు. అది విన్న చాంగ్ వెంటనే తన గుర్రాన్ని ఆ వైపుగా మళ్లించి బయలుదేరుతాడు.
తన అనుచరుడైన మ్యూయాంగ్ చాంగ్కి ఎలాగైనా సర్ది చెప్పి తిరిగి ప్యాలెస్కి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ తను ప్యాలెస్లో ఉంటే ప్రమాదమని, తన తాత అయిన హోంగ్ తనని దేశద్రోహం నేరం మోపి తనని చంపేస్తాడని, అందుకోసమైనా అసలు నాన్నకి ఏమైందో తెలుసుకోవాలని, అందుకోసమైనా తన డాక్టర్ని ఎలాగైనా కలవాలని మ్యూయాంగ్కి వివరంగా చెప్తాడు. ఇది ఇలా ఉండగా అసిస్టెంట్ షూబీ పేషెంట్స్ కోసం మూలికలు తీసుకురాగా ఆశ్చర్యపరిచేలా పేషెంట్స్ అందరూ కూడా మాంసాహారం తింటూ కనిపిస్తారు. ఇది ఎలా అని అడగగా అక్కడున్న యాంగ్ షిన్ తను ఒక జింకని వేటాడానని, అదే ఇదని గర్వంగా చెప్తాడు. సోబీ కూడా ఆనందంగా సూప్ తాగుదాం అనుకున్నప్పుడు తనకు ఒక వేలు కనబడుతుంది. అప్పుడు సోబీకి తెలుస్తుంది వాళ్ళు తింటుంది తన అసిస్టెంట్ డెడ్ బాడీ అని. అది చూసిన వెంటనే కోపంతో దాని గురించి అడిగేందుకు షోబీ యాంగ్తో గొడవ పడుతుంది. ఆ సూప్ తాగిన పేషెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా కుప్పకూలిపోతారు. అలా చూస్తుండగానే వాళ్ళందరూ చనిపోతారు. అదే మరి కొంతసేపటికి మళ్ళీ జాంబీస్లో తిరిగి ప్రాణం పోసుకొని అక్కడున్న స్టాఫ్ అందరినీ చంపడం మొదలు పెడతారు.